హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట. అఫీషియల్ అప్డేట్ జేఎన్టీకే నుంచి వచ్చింది. వాటి గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం. వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూకే వచ్చేసరికి ముందుగా 3-1 బీటెక్ సమ్మర్ ఇంటర్న్షిప్ జరిగింది కదా. 2-2లోనే చేసినట్టున్నారు కదా. దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అది రెగ్యులర్ మొన్న 2-2లో చేసిన వాళ్ళైనా కావచ్చు, 3-1 సమ్మర్ ఇంటర్న్షిప్ది. సప్లీ వాళ్ళు సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకు కూడా అనమాట ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ డేట్స్. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి 3 డిసెంబర్ 2024 నుంచి 9 డిసెంబర్ 2024 వరకు కండక్ట్ చేయదలిచారు. ఇక అదే విధంగా చాలా మంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు, జేఎన్టీయూకే 2122 3132 బీటెక్ ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఎప్పుడని. అయితే ఎగ్జామ్స్ ముందు కండక్ట్ చేశారు. ఇది షరా మామూలే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 2010, 2014లో, 2009 అప్పటి నుంచి కూడా ముందుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్స్ కండక్ట్ చేయడం ఆనవాయితీ. ఒక్కోసారి షెడ్యూల్ కుదరనప్పుడు. ఇప్పుడు అదే పందాలో రిలీజ్ అయిందనమాట. అయితే 2122 కానీ 3132 కానీ ల్యాబ్ ఎక్స్టర్నల్స్ రెగ్యులర్ సప్లీ వచ్చేసరికి 3 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ 2024 వరకు కండక్ట్ చేయదలిచారు. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఉంటుంది కదా. సో ఈ మధ్యలో కండక్ట్ చేసేదానికి మీ కాలేజీని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది చెప్దామని వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ అయితే తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.